ఆమెకు పిల్లలు కొడుకున్నాడు. ఇది వాస్తవం కాదా? ఈమె 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 ఏమది సునీత అంటే ఆమె మూడో ఆమె. మరి ఈమె పెళ్లి చేసుకున్నదా చేసుకోలేదా దేవుడు ఎరుగు. ఈమె కూడా ఎప్పుడొచ్చింది? మీడియా మిత్రులారా చూడండి, ఈమె కూడా ఎప్పుడొచ్చింది? గోపీనాథ్ గారు హాస్పిటల్లో ఉన్నాక 4 రోజుల ముందు వచ్చింది. నేను రాను అని చెప్పేది, నేను రాను అని చెప్పేది. చెప్తే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ మధ్యవర్తి వహించి ఆమెను తెప్పించి బలవంతంగా నువ్వు ఇక్కడ ఉండు హాస్పిటల్లో అంటే ఆమె కండిషన్ పెట్టింది. ఆయన సొంత భార్య, పిల్లలు, వాళ్ళ తల్లి ఈ హాస్పిటల్ చుట్టూ ఎక్కడికి రాకూడదు. అట్లా మీరు కండిషన్ ఒప్పుకుంటేనే వాళ్ళని రానియకపోతేనే నేను వస్తా అని చెప్పి ఆ కండిషన్లో ఇప్పుడున్న సునీతమ్మ వచ్చింది. గోపీనాథ్ గారు సావు బతుకులు ఉంటే గోపీనాథ్ గారు సావు కారణం కూడా సునీతమ్మనే, కేటీఆరే. ఇది వాస్తవం. ఎవరు చెప్తున్నారో? ఇది మాగంటి గోపీనాథ్ గారు తల్లి చెప్తున్నది. మేం కాదు చెప్పేది. కన్న తల్లిని కూడా హాస్పిటల్ లోపలికి రానియలే కేటీఆర్. మాఫియాని పెట్టాడు ఆడ. సునీతమ్మకు మాటిచ్చి మొత్తం హాస్పిటల్ చుట్టూ మాఫియాని పెట్టి సొంత కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి కన్న తల్లిని హాస్పిటల్ లోపలికి కొడుకుని చూడడానికి రానియలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటుందా? అదేవిధంగా గోపీనాథ్ గారి మొదటి భార్య కొడుకును కూడా మాఫియాతోని బెదిరించారు. నువ్వు అమెరికా నుండి ఇక్కడికి దాన సంస్కారాలకు రాకూడదు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని బెదిరించారు, మొదటి భార్య కుటుంబాన్ని. ఇది వాస్తవం కాదా? వాస్తవాలు బయటికి వస్తున్నాయి కదా. ఇవాళ నువ్వు ఈ సునీతమ్మ మరి 3వ భార్యనా 4వ భార్యనా మాకు తెలియదు. నువ్వు టికెట్ ఇచ్చుకున్నావు, హిందూ సంస్కృతిని నాశనం చేస్తున్నావు, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నావు. అంటే నీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఈ మొదటి భార్యలకు ప్రాధాన్యత లేదు. నువ్వు ఆడిబిడ్డలు గౌరవిస్తామేమో కదా, నువ్వు ఆడిబిడ్డలు గౌరవిస్తామేమో కదా. ఈ ఆడిబిడ్డలు మోసం చేయడమేనా? ఆడవాళ్ళను మోసం చేయడమేనా అది ధర్మం? కేటీఆర్ని అడుగుతున్నా. నువ్వు సొంత తల్లిని, మాగంటి గోపీనాథ్ గారి సొంత తల్లిని కూడా కనీసం నా కొడుకును ప్రాణం మంచలేదు, సావు బతుకున్నాడు, నేను చూసడానికి వచ్చిందంటే మొత్తం గుండాలతోని బయటకు పంపించిండు. ఆడ చూసి వెళ్ళిపోతుంటే కూడా అయ్యా కేటీఆర్ గారు నేను నా కొడుకును చూసుకుంటానంటే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆడ మాఫియాతోని చెప్పి మొత్తం గుండాలను పెట్టి అక్కడ లోపలికి రాకుండా చేసిండు కన్న తల్లిని కూడా. ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నీకు కూడా కన్న తల్లి ఉన్నది కదా. మరి ఇంత కన్న తల్లులను ఆడవాళ్లను మోసం చేస్తారా ఎవడన్నా? మరి మొదటి భార్య పిల్లలు కొడుకు ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తామని బెదిరించారు. ఇదేంటి? బెదిరిస్తే అమెరికా నుంచి వాళ్ళని రాకుండా చేశాడు కేటీఆర్. అంటే మొదటి భార్యకు విలువ లేదా? అలా కన్న తల్లి మాగంటి గోపీనాథ్ గారి తల్లి చెప్తుంది, నాకు మొదటి కోడలు మొదటి మనవడు అమెరికాలో ఉన్నాడు, అతడే అసలైన వారసుడు. ఇవాళ ఏం చెప్పావు నువ్వు? ఎలక్షన్ల ముందు, దయచేసి ఇది రాసుకోండి, ఎలక్షన్ల ముందు నామినేషన్ కన్నా 5 రోజుల ముందు ఇదే మొదటి భార్య కొడుకు కేటీఆర్ ఏం చెప్పాడంటే, అమ్మా ఆమె ఆస్తిలో వాస్తవానికి నీకు రావాలే 200 కోట్ల ఆస్తులను నీ పేరు మీద ఒక 5 రోజులలో నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతాయి, నువ్వు తొందరపడకమ్మా గొడవద్దు అని చెప్పి మాట్లాడి మభ్యపెట్టిండు ఆమెను. ఇప్పటికీ ఇంకో 2 రోజులు 3 రోజులు అయితే ఎలక్షన్లు అయిపోతాయి. ఆమె అసలు ఆమెతో ఫోన్ మాట్లాడడం లేదు, మీదికెళ్ళి బెదిరియడం. మొదటి భార్య కుటుంబాన్ని బెదిరిస్తే ఆమె తిరిగి ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి ఇక్కడ మొత్తం అధికారుల కంప్లైంట్ చేసి పెట్టింది. కన్న తల్లి, మొదటి భార్య కొడుకు, ఇట్లా అన్ని కుటుంబాలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు మొదటి భార్యలకు ఇయ్యలో హిందూ ధర్మశాస్త్రం ప్రకారము
ఒక భార్య ఉన్నప్పుడు, భార్యను చేసుకున్నప్పుడు ఆమెకు ప్రాధాన్యత ఉంటుంది. అసలు కుటుంబం ఆమెనే, దూరం ఉన్నా దగ్గర ఉన్నా. మరి విడాకులు కాలేదు కదా మాగంటి గోపీనాథ్ గారికి. విడాకులు అయినప్పుడు, విడాకులు అయిందంటే వేరు సంగతి. సునీత గారు కూడా మరి రెండో భార్య కూడా కాదు, మేము మూడో ప్లేస్లో ఉన్నది. ఆయన కుటుంబం, ఆయన చనిపోయింది కాబట్టి ఇవన్నీ మాట్లాడడం అవసరం లేదు. కేటీఆర్ అనేటువంటి మరి మొదటి భార్యను ఇంటించుకున్నాడు. బయట నలుగురు కాదు 8 మంది భార్యలు ఉన్నారు. 8 మంది ఉంచుకున్నాడు కేటీఆర్ అంటాడు. లెక్కతో సహా చెప్తా నా కొడుక. తమాషాలు చేస్తే మీడియా ముందట బాగుండదు. దయచేసి నేను చెప్పడం కరెక్ట్ కాదు. నీవు తమాషాలు చేస్తున్నావు, నీ గురించి మొత్తం తెలియదా? నువ్వు లండన్లో ఏ గెస్ట్ హౌస్ ఉంటున్నావు చెప్పానా నేను? నువ్వు అమెరికాలో ఎక్కడ ఉంటున్నావు పోయినప్పుడు చెప్పానా? నువ్వు ఢిల్లీలో లలిత హోటల్లో ఎక్కడ ఏ రూమ్ నెంబర్ చెప్పానా నేను? నువ్వు హైదరాబాదులో ఎక్కడెక్కడ ఉన్నావో మొత్తం డాటా ఉంది కదా నా దగ్గర. హోటల్ నెంబర్తో సహా ఉంది. గతంలో కూడా చెప్పాను. నా కొడుక, నువ్వు ఆడోళ్ళను గౌరవించే పరిస్థితి నీ దగ్గర లేదు. నువ్వు మళ్ళా నీతులు చెప్తున్నావు, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తావు. నువ్వు లుచ్చానా కొడుకు అయి మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడతావు. మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మా మంత్రులు నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. 2 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే రూపాయి లేకుండా చేసిపోయినరు. అవిటి జమ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం వనరులను కూడగట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారు ఒకటి. ఇది వాస్తవము. నీ పరిపాలనప్పుడు ఏం చేసినావు రాబాయ్? నీకు సినిమా హీరోయిన్లను బెదిరించుకుంటూ, వ్యాపారంలో ఉన్నటువంటి మహిళలను బెదిరించుకుంటూ, లొంగ తీసుకుంటూ ఉన్నటువంటి వాడివి. నీకు ఢిల్లీకి పోతే ఒక్కరు కావాలి, బెంగళూరు పోతే ఒక్కరు కావాలి, నీకు ఏది బయట ఏ రాష్ట్రానికి ముంబై పోతే ఒక్కరు కావాలి, దుబాయ్ పోతే ఒక్కరు కావాలి. ఇంద్రబాయ్ ఇదంతా